మీ ఫాదర్ దగ్గర 3 లక్షలు అప్ప? అది అప్పు అంటే అప్పు అనుకోవాలి, గిఫ్ట్ అంటే గిఫ్ట్ అనుకోవాలి, ఫాదర్ కదా. బట్ వెనకైతే ఇచ్చాను ఒక 6 నెలలు. ఇచ్చారా డబ్బులు? అది ఏంటి స్టోరీ, అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? అంటే ఏం లేదంటే మా ఫాదర్ ఏంటంటే చెప్పాను కదా, మేము బిజినెస్ పరంగా వేరే సెటిల్డ్ ఫ్యామిలీ. ఆయనకి ఏంటంటే భయం, నీ వల్ల కాదురా, ఎందుకు అనవసరంగా డబ్బులు తింటావు, ఈ నువ్వు నేర్చుకుంది అది కాదు, చదువుకున్నది కాదు. మా ఫీల్డ్ అయితే మేము ఏదైనా ఇష్యూ అయినా మేము సపోర్ట్ చేయగలుగుతాం, మా బిజినెస్ అయితే నువ్వేదో కంప్లీట్లీ ఐస్ క్రీమ్లు అంటున్నావు. మాకేం తెలియదని ఆయన భయం. కాదు, మామూలుగా డబ్బులున్న పర్సన్స్ నీకు నువ్వు సొంతంగా బతుకు, నీ బ్రతుకు నువ్వు బతికి, నీ డబ్బు నువ్వు సంపాదించు అని పిల్లల్ని ఎందుకు బయటికి పంపిస్తారు నార్మల్గా? ఇప్పుడే మీ నాన్నగారిని అడిగారా? నొప్పి తెలుస్తుందని. సింపుల్ టర్మ్స్, అంతకంటే ఏం లేదు. నొప్పి తెలియాలి వీడికి, లేదంటే విలువ తెలియకుండా పోతాడు అనే థాట్ ప్రాసెస్. ఆయన ఓపెన్ గా నా మొహం మీద చెప్పాడు, నీ వల్ల కాదు, నువ్వు మంచి లగ్జరీగా పెరిగేసావు, ఉన్న ఫ్యామిలీలో ఉన్న విధంగా మంచి రేంజ్ లో పెట్టాం నిన్ను, నీకు ఎప్పుడేం కావాలంటే ఇచ్చాం, ఇప్పుడు నువ్వు కష్టపడలేవు, నువ్వు వచ్చి నా షాప్ లో కూర్చో, జాబ్ ఈస్ డన్ అనే థాట్ ప్రాసెస్ అయింది. లేదు నాకు నీ ఫీల్డ్ నాకు ఇంట్రెస్ట్ లేదు, సరే పోయిందనుకో, సంపాదించాను అనుకో, నువ్వు పోయిందని ఫిక్స్ అవుతున్నావు కదా, నాకు ఇంకో సంవత్సరం ఎక్స్ట్రా చదివారు, 3 లక్షలు నాకు ఇచ్చారు అనుకో అని ఇంట్లో గొడవ పడే డబ్బులు తెచ్చా, ఓపెన్ గా చెప్పాలంటే. నాన్నగారు బట్టల ఫీల్డ్, లేడీస్ క్లాత్ ఫీల్డ్ మాది, అట్లా టెక్స్టైల్స్, లేడీస్ టెక్స్టైల్స్. అది మాది 45 years షాప్ మాది నెల్లూరులో. అట్లా ఫేమస్, పర్లా బ్లడ్ లోనే ఉంది బిజినెస్ అంతే అనుకోవాలి.